హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ టీలు కాఫీలు తాగారా ఫ్రెండ్స్? వెల్కమ్ టు సాయి దినేష్ క్రియేటర్ ఛానల్. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి సంగతులు? ఓకేనండి. మీరు ఏం టిఫిన్ చేస్తున్నారు, ఏం టిఫిన్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే రాగి జావ కాసాను. ఇంట్లో వాళ్ళకి నాకు కూడా రాగి జావ కాసి ఇచ్చానన్నమాట. తాగారు, వాళ్ళు బయటికి వెళ్ళారు. సరేలే అని నేను కూడా ఒక చిన్న గ్లాస్ తీసుకొని అక్కడ పెట్టుకున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే డైలీ టిఫిన్ చేస్తూనే ఉంటాను. ఈరోజు టిఫిన్ ఎందుకు వేయలేదంటే నిన్న పప్పు నానేయలేదు కాబట్టి, పప్పు పిండి ఉందనుకొని పప్పు నానేయటం మర్చిపోయాను. తర్వాత చూస్తే లేదు, ఏం చేయాలో అర్థం కాక సరేలే అని ఇంట్లో వాళ్ళకు కూడా రాగి జావ కాసి ఇచ్చాను. తాగారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. నేను కూడా ఒక చిన్న గ్లాసు రాగి జావ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకో సంగతి ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అంటే ఎండాకాలం వస్తుంది కదా. ఈ ఇడ్లీలు, దోశలు, బోండాలు, ఉప్మాలు ఇవన్నీ తినే కంటే ఇలా రాగి జావ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా చాలు. చక్కగా సలవంటారు, ఒంటికి మంచిదంటారు. అంటే ఎప్పుడన్నా ఒకసారి నేను రాగి జావ తాగుతాను. టిఫిన్లు అయితే ఎక్కువ టిఫిన్ చేయను అనమాట. సరే ఫ్రెండ్స్, టీలు కాఫీలు తాగే ఉంటారు కాబట్టి టైం ఇప్పుడు 8 వస్తుంది, 7:55 అయిందనమాట. ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. అయితే ఒక అక్క లైవ్ చేస్తున్నారు, ఆ లైవ్కి వెళ్ళాను అనమాట. ఛానల్ పేరు అయితే నాకు గుర్తులేదు. సరే, ఈ వీడియో చూస్తే మాత్రం రిటర్న్ గిఫ్ట్లు అంట ఫ్రెండ్స్. ఇప్పుడే నేను తెలుసుకున్నా. ఇప్పుడు కాదండి, 2 రోజులు అవుతుంది. ఆ అక్క ఛానల్కి వెళ్తే నా ఛానల్ సపోర్ట్ చేయమని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంది. ఆ లైవ్లో ఉన్న వాళ్ళకి మీరు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకోండి అంటే, ఇప్పుడు నా ఛానల్ మీరు, మీ ఛానల్ మేము అలా సపోర్ట్ చేసుకోవటం అంతే కదండి. నిజమే, మన యూట్యూబర్లో మనమే, చిన్న యూట్యూబర్లమైనా పెద్ద యూట్యూబర్లమైనా మనమే సపోర్ట్ చేసుకోవాలి ఒకరికొకరం అని నాకు అనిపించింది. చెప్దామనుకున్నా, చెప్పాను. ఈ వీడియో కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, మా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. వీడియోస్ అయితే నచ్చితే మాత్రం వీడియో సపోర్ట్ చేయండి. మీకు ఛానల్ ఉంటే మెసేజ్ చేయండి, మీ ఛానల్ మేము సపోర్ట్ చేస్తాము. ఇలా ఒకరికొకరం సపోర్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు, నాకు ఊరికూరికినే నవ్వొస్తూ ఉంటుంది. అందుకే నవ్వొస్తుందని మధ్యలో ఆపేసాను అనమాట. సరే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ చిన్న విషయాన్ని మీరంతా ఆలోచిస్తారే అనుకున్నా. బయట వాళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు కానీ మనమే సపోర్ట్ చేసుకుందామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి పంపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి.